వృషభ రాశి వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారికి గురువు ఈ సంవత్సరం 1/6/2026 వరకు మిథునంలో ఉన్నాడు కాబట్టి ధర్మకార్యాలందు ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యము, మానసిక ఆనందము, పేరు ప్రతిష్టలు చక్కగా బాగా ఉంది వీరికి జూన్ 1, 2026 వరకు. ఆ తర్వాత వీరికి 2 జూన్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు, తిరిగి 25 జనవరి నుండి వచ్చే ఉగాది వరకు వీరికి మరి కాస్త గురువు ఆనుకూల్యమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి జాగ్రత్త పడటం అవసరం. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉన్నా మానసిక ఆందోళన ఉంటుంది. అదేవిధంగా ప్రయత్న లోపం లేకున్నా సరే పని పూర్తి చేసుకోకుండా ఆందోళన చెందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇక శని ప్రభావము ఎలా ఉంది అనంటే వీరికి మీనంలో శని ఉన్నాడు కాబట్టి వీరికి ప్రయత్న కార్యాలయందు దిగ్విజయం. శని వీరికి సపోర్టింగ్గా ఉన్నాడు ఈ సంవత్సరం. శని బలం వల్ల వీరు అనేకమైనటువంటి పనులు పూర్తి చేసుకునేటటువంటి అవకాశం ఉంది వృషభ రాశి వారికి. ఈ సంవత్సరం మీరు ఏదో ఒక ముఖ్యమైన పని మీకు పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పని ఈ సంవత్సరం పూర్తి అవుతుంది. రాహువు యొక్క ప్రభావం వల్ల మరి మానసిక ఆనందం లభిస్తుంది. రాహువు కూడా అనుకూలంగా ఉన్నాయి. జటిలమైనటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 2 గ్రహాలు ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉన్నాయి. ఇటు శని, ఇటు రాహు. డిసెంబర్ 5, 2026 వరకు రాహు వీరికి అనుకూలంగా ఉన్నాడు. మరి వీరు నూతన కార్యాలు ఏవి కూడా పెట్టుకోకండి ఈ సంవత్సరం. అవి జరగవలసినటువంటి పాత కార్యాలు, పెండింగ్లో ఉన్నటువంటి కార్యాలు అవుతాయి. కొత్త కార్యాలు మాత్రం ప్రారంభం చేయకండి. అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. అదేవిధంగా ప్రయాణాలు ఎక్కువగా చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక కేతువు యొక్క ప్రభావం వల్ల వీరికి మరి 5 డిసెంబర్ 2026 వరకు మరి వీరికి గృహంలో మార్పులు, తలచర కార్యాలు ఆలస్యంగా నెరవేరటము. డిసెంబర్ 5, 2026 వరకు కాస్త జాగ్రత్తగా ఉండి పురుషులు కూడా స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇంట్లో ఊరికే పోట్లాడకుండా, బయటి వాళ్ళతో మరి పరుష పదాలు వాడకుండా చక్కగా జాగ్రత్తగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అన్నీ అర్థం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. దైవ దర్శనానికి ప్రయత్నిస్తూ అవుతూ ఉంటాయి. భగవంతుని యొక్క కృప వలన ఈ సంవత్సరం మీకంతా శుభం జరగాలని ప్రార్థిస్తున్నాను.